రంగా గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఆయనకి అంటే ఒక ఫాలోవర్ లాగా ఉండేవాళ్ళ, ఆయనకు స్నేహితుడిగా? దగ్గర ఏ రంగా గారు? విఎం రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారు మా బాగా కలిసి ఉండేవాళ్ళమండి. ఇప్పుడు మీరు అనేది ఎన్జి రంగా గారు ఇందాక అడిగింది, అది అది ఎన్జి రంగా గారు. ఇప్పుడు అడుగుతుంది మీరు వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారు బాగా కలిసి ఉండేవాళ్ళమండి అనేక కార్యక్రమాల్లో కానీ, లేకపోతే ఆయన నిరంతరం పేదవాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి ఒక సిద్ధాంతంతో పనిచేసినటువంటి వ్యక్తి. సైద్ధాంతికంగా ఇద్దరం కలిసి పనిచేసినాం, దాంట్లో ఏమీ డౌటే లేదు. ఆయన విజయవాడలో కానీ గుంటూరులో కానీ కలిసి పనిచేసినాము. నేనంటే ఆయనకు బాగా అభిమానించేవాళ్ళు, ఆయన అంటే నాకు గౌరవం. ఆయనతో కలిసి పనిచేసినాను నేను. సో అంటే మీ స్వయం కృషి తప్ప మీకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు? గాడ్ ఫాదర్ అనేది దానివల్లనే మీరు అనేక కాంగ్రెస్ రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆ రోజున నాకు 89లో టికెట్ ఫైట్ చేసి ఇప్పించడానికి కారణం శివశంకర్ గారు. లేకపోతే నాకు టికెట్ వచ్చే పరిస్థితి కాదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నాకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. పి శివశంకర్ గారు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది ఆ రోజు టికెట్ కోసం. ఆయన ఆ స్థాయిలో కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అంత స్ట్రగుల్ పడి కూడా నాకు టికెట్ ఆయన తెచ్చిచ్చినాడు. ఆ రోజు శివశంకర్ గారే ఒక రకంగా గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు 89లో టికెట్ కనుక రాకపోతే తర్వాత ఎప్పుడు ఎట్లా ఉండేది అప్పుడు యూత్ కాంగ్రెస్ వీరు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ నేపథ్యంలో నేనే కాదు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాపు యంగ్స్టర్స్ని చాలామందిని అకామిడేట్ చేయించడానికి కూడా ఆ రోజు శివశంకర్ గారు కారణం. దాంట్లో ప్యూర్ కమ్యూనిటీ బేసిస్ మీద అంటారా? ఏదైనా కావచ్చు. ఈ రాష్ట్రంలో కొంతమంది కాపు యూత్, నేను కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ రావు కావచ్చు, అద్దెంకి రాంబాబు కావచ్చు, కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ కొద్ది గొప్ప ఆ రోజున 89లో టికెట్ తెచ్చుకోవటానికి ఢిల్లీలో ఉండి సహకరించినటువంటి నాయకుడు శివశంకర్ గారు, దాంట్లో డౌట్ లేదు. నా వరకైతే ప్రత్యేక శ్రద్ధ ఆయన తీసుకోకపోతే నాకు టికెట్ వచ్చే పరిస్థితి కూడా కాదు, దాంట్లో డౌట్ లేదు. శివశంకర్ గారు మీ రాజకీయ ఉన్నతికి ఉపయోగపడ్డారు 100%, దాంట్లో ఎక్కడ డౌట్. కానీ ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసింది అనేటువంటిది అంటారు. సరే, అది డిఫరెంట్. అది అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆయన ఇమ్మడలేక బయటకు వచ్చినటువంటి పరిస్థితి తప్ప వేరే కాదు. సో అంటే గుంటూరు జిల్లా పాలిటిక్స్ చాలా వర్గాలకి పెట్టింది పేరు. అయినప్పటికీ మీరు అవన్నీ తట్టుకుంటా నిలబడతా ఒక రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయగలగటానికి కారణం కొంతమంది వ్యక్తులు కారణం అంటారా? అంటే పార్టీలో స్ట్రగుల్ అవటానికి కొంతమంది వ్యక్తులు కారణం. దాంట్లో సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి. తర్వాత మీరు వ్యాపారాల్లో ఉన్నారా, లేకపోతే ఇంకా ఇతరత్ర దీంట్లో? వ్యాపారాల్లో ఉన్నామండి. అనేక వ్యాపారాల్లో స్నేహితులతో కలిసి వ్యాపారాలు చేసినాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, చిట్ ఫండ్ వ్యాపారం కావచ్చు, అనేక రకాల వ్యాపారాల్లో స్నేహితులతో కలిసి మొదటి నుంచి ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే నేను ఉద్యోగం రాజీనామా చేసి వెంటనే ఇండస్ట్రియల్ లైన్కి వెళ్ళిపోయినా, పార్థసారథి సిమెంట్స్ అని దాంట్లోకి వెళ్ళిపోయాం. దాంట్లో నుంచి మళ్ళీ చిల్లి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా స్నేహితులతో కలిసి అనేక వ్యాపారాలు చేసాం. డైరీ పెట్టాము, రియల్ ఎస్టేట్ చేసినాము, చిట్ ఫండ్ కంపెనీ పెట్టినాము, అట్లా అనేక రకాలైనటువంటి వ్యాపారాల్లో ఉన్నాము అప్పటి నుంచి కూడా కలిసి చేస్తూ. కాపు కులస్తులని రెచ్చగొడుతున్నారు, తెలుగుదేశానికి యాంటీగా వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ నుంచి వినపడుతున్నది. అంటే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి వెనుక ఒక వైఎస్ఆర్సీపీ ఉందనేటువంటిది కూడా వాళ్ళ ఆరోపణ.
కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ తదనంతర కార్యక్రమాలు చూస్తున్నాం. అది దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఇష్యూస్లో ఇవాళ ఒక్కరోజే బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు.